ఏ స్థాయి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే. తిరువురు వ్యవహారంపై నివేదిక పరిశీలించాకే చర్యలన్న సీఎం చంద్రబాబు. భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ముస్తాబవుతున్న విశాఖ. సిఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్న సీఎం చంద్రబాబు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అనుకున్న సమయానికి క్వాంటర్ కంప్యూటర్ సిద్ధమవుతుందన్న చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న ఆదినారాయణ రెడ్డి. పంట నష్టంపై రైతులకు పరిహారాన్ని పెంచుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు సిద్ధం చేస్తామన్న అచ్చెన్నాయుడు. తప్పంతా కొలికపొడిదేనంటూ సీఎంకు కమిటీ నివేదిక. వారిద్దరిని పిలిచి నిర్ణయం తీసుకుంటానన్న చంద్రబాబు. నేను ఏపీ మంత్రిగా రాలేదు, ఒక భారతీయుడిగా వచ్చాను. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరిన లోకేష్. మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో ముందుండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్న భువనేశ్వరి. అధికారం శాశ్వతం కాదు, ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోవాలి. లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్పు, రాష్ట్ర అభివృద్ధి తెలియదన్న అంబటి. లడ్డు నెయ్యి కల్తీ కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం. సుబ్బారెడ్డి దంపతుల బ్యాంకు ఖాతాల వివరాలు కోరిన దర్యాప్తు బృందం. నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యర్థులపై పదునైన మాటలు సంధిస్తున్న నేతలు. మాస్ట్రో ఇళయరాజా కచేరీకి మిన్నంటిన సంబురాలు. ఇందిరాగాంధీ మైదానంలో పెద్ద ఎత్తున హాజరైన జిల్లాల ప్రజలు. నేడు పెదకాకానిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. పరిశీలించిన అధికారులు. శంకరకంటి ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పదకొండేళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఇచ్చింది. పదే పదే ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోవద్దన్న ఎంపీ లక్ష్మణ్. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయి. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి మహానంద కుమారి. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందన్న కేటీఆర్. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్న బట్టి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. పంట, ఆస్తి నష్టాలపై అంచనా వేయనున్న అధికారులు. తెలంగాణ రైతులకు బీహార్ ఎన్నికల ఎఫెక్ట్. సొంత రాష్ట్రానికి వెళ్లిన హమాలీల కొరతతో నిలిచిన ధాన్యం కొనుగోలు.
నగరంలో వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు. తొలి రోజే 277 కుక్కలను స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించిన సిబ్బంది. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం. కాలుష్య తీవ్రతతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సీఎం ఆదేశాలు. న్యాయ పరిభాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చూడాలి. జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సామాజిక శిక్షణపై ప్రధాని వ్యాఖ్యలు. ఢిల్లీ నుంచి చైనాలోని షాంఘైకి విమాన సర్వీసులు 5 ఏళ్ల తర్వాత నేటి నుంచి వారంలో 3 రోజుల పాటు కొనసాగింపు.